జయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి, జయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 3వ శ్లోకం 4వ శ్లోకంలో మరి పరమాత్మ ఏ జ్ఞానాన్ని అందించారో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘం జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనఘా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. మళ్ళీ ఇంకో శ్లోకం. న కర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యము అనగా యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు అని చెప్తున్నారు. 3వ అధ్యాయంలో మనం గత వారంలో కర్మయోగం జ్ఞానయోగం అనేటువంటి దాని గురించి కొంచెం పరమాత్మ 1-2 శ్లోకాల్లో తెలియజేశారు. ఆ భావాన్ని ఇంకొంచెం ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, ఈ లోకంలో నేను పురా ప్రోక్త, పురా అంటే పురాతన కాలంలో, పురా ప్రోక్త అంటే పురాతన కాలంలో, ప్రోక్త అంటే చెప్పా, ప్రోక్త అంటే చెప్పా. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎగో అంటే సృష్టి ప్రారంభంలో, ఈ సృష్టి స్టార్ట్ అయినటువంటి ఎంట్రీ టైంలో అప్పుడు నేను ద్విధానిష్ట అంటే 2 రకాల నిష్టలు, 2 రకాలైనటువంటి ఆచరణ మార్గాలను నేను సూచించాను అని ఇక్కడ చెప్తారు. అవి ఎలాంటివి అంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అంటే సాంఖ్యులకు అంటే తత్వవేత్తలకు, సాంఖ్యులు అంటే తత్వవేత్తలు, తత్వ విచారణాపరులైనటువంటి వారికి జ్ఞానయోగాన్ని బోధించాను. అలాగే కర్మయోగేన యోగినాం అంటే కర్మయోగులకు కర్మయోగ సిద్ధాంతాన్ని నేను సూచించాను. ఇది నీకు గతంలో కూడా చెప్పి ఉంటుంది కదా, నీకు అర్థమైందా అని చెప్పి అంటారు ఇక్కడ ఒక మాట. అలాగే నెక్స్ట్ శ్లోకంలో ఇంకో శ్లోకం ఏమంటారంటే, న కర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. న కర్మణ కర్మ చేయకుండా, అనారంభాత్ అంటే కర్మ ప్రారంభించకుండా, అనారంభాత్ అంటే ఆరంభించకుండా, నా ఆరంభాత్ అంటే ఆరంభించకుండా, అంటే కర్మలు ఆరంభించకుండా, కర్మలు చేయకుండా. నైష్కర్మ్యం పురుషోష్ణుతే. నైష్కర్యం అంటే నిష్క్రియాయోగమైనటువంటి ఆత్మనిష్ట లేకపోతే ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం అనేటువంటిది సిద్ధించదు అని చెప్తున్నామట. నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నచ సన్యాసనాం అంటే చాలామంది బాహ్యంగా సన్యసిస్తూ ఉంటారు. అంటే చాలామంది బాహ్యంగా కర్మలను విడిచిపెట్టి, బాహ్యమైనటువంటి కర్మలను విడిచిపెట్టి, కర్మ చేయకుండానే మోక్షాన్ని పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా నేనే చెప్పా, ఆ మార్గాన్ని కూడా నేనే చెప్పా, కర్మలు చేయకుండా ఉండే విధానాన్ని కూడా నేనే సూచించా, అది జ్ఞానయోగం. కానీ అలా కర్మలు అసలు చేయకుండా, అంటే లెర్నింగ్ స్టేజ్లో కూడా, అంటే స్టార్టింగ్ స్టేజ్లో కూడా కర్మలు చేయకుండా, సత్కర్మానుష్ఠానం లేకుండా సిద్ధిం సమధిగచ్చతి, మోక్షాన్ని పొందలేరు.
ఎవరైనా ప్రయత్నం చేస్తే, అలా ప్రయత్నం చేస్తే మోక్షాన్ని పొందలేరు అని చెప్పి ఈ 2 శ్లోకాల ద్వారా పరమాత్మ వారు చెప్పాలనుకున్నటువంటి భావాన్ని సూటిగా మనకు సూచిస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో మయా అనఘ అంటారు. అనఘ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సంబోధించారు. చాలా పేర్లు ఉన్నాయి అర్జునుడికి. ఇప్పుడు మనం పిల్లల్ని కూడా ఇష్టమైనప్పుడు రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. ఇష్టమైనప్పుడు చిన్ని అని, చింటూ అని, స్వీటీ అని, బాగా మరీ ఎక్కువైతే స్వీటీ అంటాం. ఇక అంతకంటే ఏముంటుందమ్మా, పిలుస్తామా లేదా? అట్లే ఇక్కడ అర్జునుడి మీద శ్రీకృష్ణ పరమాత్మకి ప్రేమ అధికమై ఒక పేరుతోటి పిలిచారు, అనఘ. అనఘ, నఖము అంటే పాపము, అనఘ అంటే పాపరహితుడు, పాపము లేనటువంటి వాడు, పాపము అంటనటువంటి వాడు అని అర్థం. మయానఘ, పాపరహితుడమైనటువంటి ఓ అర్జున అని అర్థం. అంటే ఇంటర్నల్గా ఒకవేళ ఆలోచిస్తే, కొంచెం దీన్ని లోతుగా పరిశీలించినప్పుడు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఇక్కడ ఒక క్వశ్చన్ వేశారు. మనలాంటి సాధకులందరికీ కూడా విద్యాప్రకాశానందగిరి స్వామి ఒక క్వశ్చన్ వేశారు. అనఘ అనే పదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ప్రయోగించారు అని వేస్తారనమాట. అనఘ అంటే పాపరహితుడైనటువంటి వాడు అని చెప్పారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో వారు మాత్రమే ఈ గీతా జ్ఞానాన్ని వినే అర్హత వస్తుంది అని ఇంటర్నల్ మెసేజ్ అన్నమాట. ఇప్పుడు మనం అన్నామనుకోండి, మనమందరిని, ఇప్పుడు అర్జునుడు అంటే ఎవరు? మనందరం కూడా అర్జునుడికి ప్రతినిధి, అర్జునుడికి ప్రతినిధి. ఇప్పుడు పరమాత్మ మనల్ని ఏమని పిలుస్తున్నారు? అనఘ అని పిలుస్తున్నారు. అనఘ అంటే పాపము లేనటువంటి వాడవు, పాపరహితుడా, పాపము అంటని వాడా అని పిలుస్తున్నారు. అంటే మనమందరం ఎలా రెడీ అయ్యి రావాలి? గుడికాడికి వచ్చేప్పుడు పాపము అంటని స్థితిలో రావాలి, పాపరహితులమై రావాలి. ఎలా రావాలా? పాపరహితులమై రావాలి. అంటే పాపరహితులు ఎప్పుడు అవుతారు అంటే, పాపము అసలు చేయకుండా ఉంటే, పాపము అసలు చేయకుండా రావాలన్నమాట. ఇప్పుడు మనమందరం అలా పాపం చేయకుండా వచ్చాం కాబట్టి ఈ గీతా జ్ఞానాన్ని వెళ్ళగలుగుతున్నాం. ఒకవేళ లోపల ఏమైనా పొల్యూషన్ ఏమైనా కొంచెం కాస్త కోస్తే ఏమైనా ఎక్కడైనా అడుగున మిగిలి ఉందంటే ఇక్కడికి వస్తే అది కూడా పోతుంది. ఇప్పుడు పవిత్ర మనస్కులు సత్సంగానికి వస్తారా? సత్సంగానికి రావటం వల్ల పవిత్ర హృదయం ఏర్పడుతుందని ఒక ప్రశ్న వేశారనుకోండి, ఏం సమాధానం చెప్తాము? గుడికాటికి రావటం వల్ల పవిత్రుడు అవుతావా, పవిత్రుడు అయితేనే గుడికాటికి రాగలుగుతావా అన్నారనుకోండి, ఏం చెప్తాం? మనకు పవిత్రత లేదనుకోండి, గుడికాటికి రాగలమా? గుడికాటికి రాలేం కదా. మరి గుడికాటికి ఆల్రెడీ నువ్వు పవిత్రుడు అయిన తర్వాత మళ్ళీ గుడికాటికి రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఇంకా ఏమైనా ఎక్కడైనా మనకు తెలియకుండా ఎక్కడైనా ఉంటే అది కూడా కంప్లీట్లీ క్లీన్ చేసుకోవడం కోసం, అంటే ఖచ్చితంగా మనం అర్హత ఉంటేనే ఇక్కడకు రాగలుగుతాము. అర్హత లేకపోతే ఈ జ్ఞానాన్ని అసలు వినలేం. మామూలుగా వేరే పురాణాలు వినగలుగుతాం కానీ, లేదా భాగవతం లాంటివి వినగలుగుతాం కానీ, భగవద్గీత వినాలి అంటే చాలా అర్హత ఉండాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. భాగవతం వినటం వేరు, పురాణాలు వినటం వేరు, భగవద్గీత వినటం వేరు. ఎందుకంటే భగవద్గీత కథలు కాదు. మనకి పురాణాలు తీసుకున్నాం అనుకోండి, విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడనో, ఇంకా వేరే రకరకాల ఋషులు రకరకాల వాళ్ళకి చరిత్రలు చెప్పినట్టుగా, సౌనకాది మునులకు చెప్పినట్లుగా, సూత మహర్షి సౌనకాది మునులకు చెప్పినట్లు రకరకాల కథలు ఉంటాయి అన్నమాట మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ. కానీ భగవద్గీతలో నో కథలు, నో స్టోరీస్, హిస్టరీస్ ఉండవు. భగవద్గీతలో ఇది మళ్ళీ నమ్మించేది కూడా కాదు. మనకి నమ్మకం కలగడం కోసం నీకు అది చెప్తున్నా, ఇది చెప్తున్నా, అది ఇది కూడా చెప్పడం, ఫుల్ క్లారిటీతో ఉంటారన్నమాట పరమాత్మ. అర్థమైందమ్మా? ఇది కథలు కాదు. దేనికోసమే? మనకున్నటువంటి జనన మరణ వ్యధ మానుటకు. ఇది కథ కాదు, జనన మరణ వ్యధ మానుటకు మనం ఇక్కడికి వచ్చాం. అర్థమైందమ్మా? స్టోరీలు కావాలంటే ఇంకెక్కడైనా వినొచ్చు, కానీ భగవద్గీత అనేటువంటిది మనకున్నటువంటి సంసారం అనేటువంటి జనన మరణాలతో కూడి ఉన్నటువంటి సంసారం అనేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా మనకు అర్హత అనేటువంటిది ఉండాలి అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సూచించడం అనేటువంటిది జరిగింది. ఏమంటున్నారా అంటే, పాపరహితుడమైనటువంటి ఓ అర్జున అంటే నీవు పుణ్యాత్ముడవు అని అర్థం. ఇంటర్నల్గా ఏమని చెప్తున్నారు? నువ్వు పుణ్యాత్ముడవు కనుకనే ఇక్కడికి వచ్చావు. అర్థమైందమ్మా?
నువ్వు అంటే మనం గత జన్మలలో ఎన్నో పుణ్యకర్మలు చేసి ఉంటేనే ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని వినేటువంటి అర్హత మనకు వస్తుంది. మాకు అచల పరిపూర్ణ సాంప్రదాయంలో ఒక స్టార్టింగ్లో సాధకుడికి ఒక కందార్థం చెప్తారనమాట. సాధన సంపత్తి యుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురుతారా భక్తిన్ శరణని మ్రోకే మరి మారే యోక్తిన్ బోధ చేయుము పుణ్య పురుషమా బోంట్లకు సాధించదగో ముఖ్య సాధనాయని బల్కే యురుతారా భక్తిన్ శరణని మ్రోకే మరి మారే యోక్తిన్. ఫస్ట్ శరణాగతి చెందాలి, సాధకుడు శరణాగతి చెందాలి. ఇక్కడ పుణ్యోదయమున గురునిగాంచి అనే పదం వాడతారన్నమాట దీంట్లో. ఎవరు అంటే సాధన సంపత్తి యుగల సాధకుడు. అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి సాధనలు చేసి ఆ సాధనలో వచ్చేటువంటి అనేకమైనటువంటి పుణ్య సంపదలను అతను సంపాదించుకొని సద్గురువు యొక్క సన్నిధికి వచ్చి చెప్తాం. పుణ్యోదయమున గురుని కాంచి ఎందుకు వచ్చాడు? సంసారమునన్ బాధపడలేక. సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక. అర్థమైందమ్మా? ఈ సంసారం అనేటువంటిది అతనికి ఘోరమైనటువంటి ఇబ్బందిగా అనిపించింది. ఇందులో కూడా మనకి శ్రీకృష్ణ అర్జునుడు అంటాడు కదా, తత్కిం కర్మణి ఘోరే అంటారు. తత్కిం కర్మణి ఘోరే అని చెప్పి 1వ శ్లోకంలో 3వ అధ్యాయంలో 1వ శ్లోకంలో అర్జునుడు ప్రయోగిస్తాడు. తత్కిం కర్మణి ఘోరే అంటే ఈ యొక్క ఘోరమైనటువంటి కర్మ సిద్ధాంతంలోకి, ఈ యొక్క కర్మయోగం వైపు నన్ను నెట్టివేస్తున్నావు, నాతో కర్మ చేయించాలని నువ్వు చెప్తూ ఉన్నావు, జ్ఞానయోగం శ్రేష్టమంటూ ఈ కర్మయోగాన్ని చెప్తున్నావు అని ఘోరే అనే పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తారు. ఈ కందార్థంలో కూడా అది ఘోర సంసార బాధ పడలేక తన పుణ్యోదయమున గురునిగాంచండి. అంటే ఘోరము అంటే ఇబ్బందికరమైనటువంటిది అని అర్థం. ఇక అంతకంటే ఇబ్బందికరం ఇంకొకటి లేదు. ఎక్కడ? సంసార బాధ పడలేక. మోక్షం ఎవరికి కావాలని చెప్పారు? మోక్షం ఎవరికి కావాలని చెప్పారు? ఈ సంసారం అనేటువంటిది బాధగా అనిపించిన వాళ్ళకి మోక్షం కావాలని ఇప్పుడు మనందరం అలాంటి మోక్షం కోసం వచ్చామా? మీ ఇష్టం, మీరు ఎలా వచ్చారో నాకు తెలీదు. అర్థమైందా? ఈ సంసారం అనేటువంటిది మనకి బాధగా అనిపిస్తే, వామ్మో ఈ సంసార బాధ నేను పడలేను గురువుగారు, నాకు ఏదైనా మంచి మార్గాన్ని చెప్పండి అని చెప్పి పుణ్యోదయమున గురునిగాంచి యురుతార భక్తిన్. పుణ్యము ఉదయించినప్పుడు అనే పదం వాడారు ఇక్కడ. అంటే మనం సద్గురువుల యొక్క సన్నిధికి కానీ, లేకపోతే ఇలాంటి సత్సంగాలకు కానీ, మహాత్ముల యొక్క సన్నిధికి కానీ ఎప్పుడు రాగలుగుతాము, మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాము అంటే ఒకటే చెప్తున్నారు, పుణ్యము ఉదయించినప్పుడు. పుణ్యోదయమున, జ్ఞానోదయము, పుణ్యోదయము అంటారు. సూర్యోదయం లాగానే పుణ్యోదయము, జ్ఞానోదయం కూడా అంటారు. అంటే పుణ్యోదయము అంటే ఏంటి? పుణ్యము మన అకౌంట్లో ఉండటం వేరు, అది అనుభవంలోకి రావడం. ఉదయించటం అంటే అనుభవంలోకి రావడం. ఇప్పుడు ఒక ఆయనకు బ్యాంకులో 2 కోట్లు ఉన్నాయి అనుకోమ్మా, బ్యాంకులో 2 కోట్లు ఉన్నాయి, హోటల్ కాడికి వెళ్తే తిందామంటే జేబులో రూపాయి లేదు, ఫోన్పే పనిచేయట్లేదు, కార్డు ఉపయోగపడలేదు. ఇప్పుడు ఆయనకు ఒక 200 కావాలన్నమాట హోటల్లో తినడానికి. కానీ డబ్బులు లేవా? 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్లు డబ్బున్నా కానీ తినటానికి ఇప్పుడు హోటల్లో విట్లైజ్ చేయడానికి లేవన్నమాట. అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, అందరూ కొత్త ఊరు వెళ్ళాడు, అక్కడ ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరిస్తారు 200? ఎవరివ్వరు. అంటే 2 కోట్లు ఉండటం వేరు, 200 రూపాయలు ఉండటం వేరు. 2 కోట్లు ఉన్నా కానీ 200 లేవనుకోమ్మా, ఏం ఉపయోగం? పుణ్యం ఎంత ఉంటే ఏం ఉపయోగం? ఉదయించాలి అంటే 200 రూపంలో మనం అనుభవించడానికి వీలు కలగాలి. పుణ్యం స్టోరేజ్ అయి ఉంటాం వేరు, కోట్లు మూలిగితే ఏం సుఖం? అవసరానికి ఉపయోగపడినప్పుడు. అట్లాగే ధనం ఉండటం వేరు, అది ఉపయోగంలోకి రావటం వేరు. ఉపయోగంలో అర్హత లేకపోతే వాడే వినియోగించుకోడు, ఉన్నా కానీ. కారు ఇంట్లో పెట్టుకొని నడిచిపోతుంటాడు, పొదుపు స్కీమ్ పెడతారు. వీడు అనుకుంటాడు నేను పొదుపు చేస్తున్నా అనుకుంటాడు, కాకపోతే వాడికి అనుభవించే యోగ్యత లేదు కాబట్టి వాడికి అలాంటి బుద్ధి కలిగిందని అనుకోడు.
నాకు అనుభవించే యోగ్యత లేదు కాబట్టి కారు ఇంట్లో పెట్టి నేను నడిచిపోతానని అనుకోడు. అర్థమైందమ్మా? పుణ్యం ఉండటం వేరు, అనుభవంలోకి రావటం వేరు. అంటే పుణ్యము ఉదయించాలి, పుణ్యము ఉదయించాలి. ఎవరికి పుణ్యము ఉదయిస్తుందో వారు మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. 7వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే అంటారనమాట. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటారు. వాసుదేవుడే ఈ సర్వమునంతటా అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానము అనేక జన్మలు గడిచిన పిదప, అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తేనే వాళ్లకు ప్రాప్తిస్తుంది అని చెప్పి మనకు 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏంటి అర్థం ఇక్కడ? అనఘ అనేటువంటి పదప్రయోగం చేయటం వల్ల ఏమన్నారు? పాపరహితుడమైనటువంటి ఓ అర్జున అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే మనకు పాపం లేకుండా ఉండే విధంగా మనం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నానంటే జ్ఞానయోగము, కర్మయోగం అని 2 విధాలైనటువంటి మార్గాలను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సూచించడం అనేటువంటి జరిగింది. గత వారంలో కూడా మనం దీని గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే జ్ఞానయోగము అది సాంఖ్యులకు చెప్పాను అన్నారు. సాంఖ్యులు అంటే తత్వ విచారణాపరులు అని అర్థం అనమాట. అంటే తత్వజ్ఞానం తెలిసినటువంటి వాళ్లకు ఇది నేను సూచించడం అనేటువంటిది జరిగింది అన్నారు. ఇంకోటి కర్మయోగులకు కర్మయోగాన్ని బోధించాను అని చెప్పారు. 2 మార్గాలు ఇక్కడ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే జ్ఞానయోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి? గత వారం కూడా 2 మాటలు చెప్పుకున్నాం. మళ్ళీ ఇదే పరమాత్మ అదే కొనసాగిస్తున్నారు కాబట్టి మళ్ళీ దాని గురించి మళ్ళొకసారి మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జ్ఞానయోగం అంటే తత్వ విచారణ పరులైనటువంటి వారు చేసేటువంటిది. తత్వ విచారణ పరులు అంటే తత్వ విచారణ అంటే ఏంటి? తత్వం పదార్థ శోధనం అంటారు. తత్వం పదార్థ శోధనం అంటారు. అంటే ప్రతి పదార్థంలో కూడా తత్వాన్ని దర్శించే జ్ఞానం. తత్వం పదార్థ శోధనం అంటే ప్రతి పదార్థంలో కూడా తత్వాన్ని శోధించటం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ గంట కట్టారనుకోండి, ఇక్కడ ఏముంది అంటే గంట అనే చెబుతాం కదా మనం, అవునా కదా? ఇక్కడ ఏముందంటే భగవద్గీత ఉందని చెప్తాం కదా, అవునా కాదా? అంటే మనకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలాగానే వస్తువులాగానే కనబడుతుంటే ఇంక మనకి తత్వజ్ఞానం కలిగినట్టా కలగనట్లా అమ్మా? ఇప్పుడు వస్తువులాగానే అందరికి కనపడ్డట్టే మనకు కూడా కనపడ్డాయి అనుకో. మా ఫ్యాన్ లాగానే, టేబుల్ లాగానే, టీపాయ్ లాగానే, బాక్స్ లాగానే, అరటిపండు లాగానే కనిపించింది అనుకో, ఇంకా మనకి జ్ఞానులకి తేడా ఉంది. ఇప్పుడు మన జ్ఞానం అంటే సరిపోయిద్దా? తత్వజ్ఞానులకి ఏం కనపడాలంటే ప్రతి పదార్థంలో కూడా తత్వం కనిపించాలి. ఇప్పుడు మనం ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో మనం తత్వాన్ని చూడగలుగుతున్నామా? మనకి తత్వం కనిపించట్లేదు. మనుషుల్లాగానే కనిపిస్తున్నారంటే ఇంకా తత్వజ్ఞాన స్థితికి ఇంకా మనం ఎదగాల్సి ఉంది. అనమాట. పోనీ ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి మరి ఫ్యాన్లు కనపడవా, లైట్లు కనపడవా, మనుషులు కనపడరా వారు? ఇప్పుడు మనం సపోజ్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాం. జ్ఞాని అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఈ మధ్య కాలంలో చెప్పుకుంటే రమణ మహర్షి. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరకు మనం వెళ్ళామనుకో, రమణ మహర్షికి దగ్గరికి వెళ్తే మనం కనపడం ఆయన గారికి. ఎంత జ్ఞానం తెలుసుకున్నా కానీ వారు ఇప్పుడు తత్వం ప్రతి పదార్థంలో తత్వాన్ని శోధించే మనిషి ఇప్పుడు మనలో ఉన్నటువంటి తత్వాన్ని వారు చూడలేరా? వారు చూస్తారు కదా. ఇప్పుడు అందరిలో తత్వాన్ని చూస్తారు కదా. అంటే తత్వాన్ని చూడటం అంటే మనం కనపడమా? ఇప్పుడు తత్వాన్ని చూడటం అంటే మనం కనిపించమా? అంటే మన దృక్కోణానికి వారి దృక్కోణానికి డిఫరెన్స్ ఉంది. వారి దృక్కోణానికి మన దృక్కోణానికి డిఫరెన్స్ ఉంది. ఎట్లా అంటే సపోజ్ బంగారం ఉందనుకోమ్మా, ఒక ఆయనకి కేజీ ముద్ద దొరికిందంట. బంగారం కేజీ ముద్ద దొరికిందంట. పోతుంటే దొరికింది, దానికి ఒక రంధ్రం ఉంది. అయ్యో బంగారం ముద్ద కదా అని చెప్పి, బంగారం మంచిదని చెప్పి తాడు కట్టి మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. బాగుంటుంది అట్లా అమ్మ? బంగారం కాదా? ఇప్పుడు లోకంలో ఉన్న అందరూ ధరించేది బంగారమేనా కాదా? అందరు మెడలో వేసుకుంది బంగారం కదా. చేతికి బ్రాస్లైట్లు, మెడలో ఇంతంత లాభం వేసుకుంటారు కదా. కేజీ ఉంటే కేజీకి సరిపోనాయని తయారు చేయించుకోవచ్చు, అవునా కదా? ఇక మహిళలకైతే కేజీ కూడా సరిపోదు.
అంటే ఎక్కువ చేయించుకోవచ్చు. జెంట్స్కి అయితే తక్కువ, కానీ లేడీస్కి అయితే ఎక్కువ వినియోగించుకోవచ్చు. అవునా కాదా? మరైతే ఇప్పుడు ఆయన ఒక తాడు కట్టి మెడలో వేసుకొని నేను బంగారాన్ని ధరించా అంటే నవ్వుతున్నారు అందరూ నవ్వుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, సరే ఇట్లా కాదు, మా మిస్సెస్కి కొంచెం ఒక వడ్డాణం, ఒక నెక్లెస్, ఒక హారం ఇవన్నీ చేయమని చెప్పి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయన చేశాడు, వడ్డానం చేశాడు, నెక్లెస్ చేశాడు, హారం చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ముద్దుంటుందా? బంగారం ముద్దుంటుందా? బంగారం ముద్దుంటుందా? నా బంగారం ముద్దేదంటాడు. బంగారం ముద్ద ఎక్కడుంది ఇప్పుడు? బంగారం ముద్ద ఆభరణాల రూపంలోకి కన్వర్ట్ అయింది. బంగారం ముద్ద ఏమైంది ఇప్పుడు? ఆభరణాల రూపంలోకి కన్వర్ట్ అయింది. అవునా కదా? ఏమ్మా, ఆభరణాలు మీ దగ్గర ఉంచుకోండి, నా బంగారం నాకు ఏంటని అన్నారు అనుకోమ్మ తెలివిగా ఎవరైనా. ఆభరణాలు మీ దగ్గరే ఉంచుకోండి, నా బంగారం నాకేంటి అని చెప్పి ఆయన అన్నాడు అనుకోమ్మ, ఇవ్వటం కుదురుద్దా? నా బంగారం మొత్తం నాకు, ఆభరణాలు మీరే ఉంచుకోండి, నాకు ఆభరణాలు వద్దే వద్దు, నా బంగారం నాకు కావాలంటే ఇవ్వగలడా? ఎందుకని అంటే బంగారం అనేటువంటిది ఆభరణాల కంటే భిన్నంగా లేదు. ఆభరణాల కంటే బంగారం వేరుగా లేదు. ఇప్పుడు వడ్డాణంలో ఉన్న బంగారం మొత్తం తీసేసి ఆయనకి ఇచ్చేసినాం అనుకో, వడ్డాణం మనకి కనపడిందా? అమ్మా? అంటే ఏమైందన్నట్టు ఇప్పుడు అర్థం? బంగారపు ముద్ద ఆభరణాల రూపాన్ని ధరించింది. ఆభరణాల రూపాన్ని ధరించింది ఆ బంగారపు ముద్ద అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటే అది జ్ఞాని లక్షణం. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, బంగారపు ముద్దే ఆభరణాల రూపాన్ని ధరించింది అని చెప్తే ఓకే. ఇప్పుడు ఆ ధరించిన తర్వాత సపోజ్ ఉదాహరణకు అక్కడ తయారు చేసినవి పెట్టిండు. ఆ కేజీ బంగారానికి ఎన్ని తయారైతే అవన్నీ తయారు చేసి అక్కడ పెట్టిండమ్మా. ఇప్పుడు అందులో ఏ ఆర్నమెంట్ వాల్యుబుల్ అంటే ఏం చెప్తాం? నెక్లెస్ విలువైనటువంటిదా, వడ్డాణం విలువైనటువంటిదా, హారం విలువైనటువంటిదా, గాజులు విలువైనటువంటివా, చెవులకు పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏది నిజమైనటువంటి బంగారం అంటే ఏం చెప్తారు ఆయన? అందులో ఎక్కువ విలువైంది ఒకటి, విలువ తక్కువది ఏమన్నా ఉందా? ఉంటుందమ్మా? విలువ ఎక్కువది విలువ తక్కువది అని ఉండదు కదా, అన్నీ ఒకే విలువైనటువంటివి కదా. ఆ ఆభరణాలన్నిటిలో ఉన్నటువంటిది ఒకే బంగారం. ఆభరణాలన్నిటిలో ఉన్నది ఒకే బంగారం. మరి ఆభరణాలన్నిటిలో ఒకే బంగారాన్ని దర్శించగలిగినప్పుడు ఆ ఆభరణాల్లో ఒకటి విలువైంది ఒకటి విలువలేంది అనేటువంటిది ఏమీ ఉండదు. అన్నిటిలో ఆ బంగారాన్ని చూడగలుగుతాం. ఇది అర్థమైందిగా? ఇది అర్థమైంది. ఇప్పుడు అలాగే వేదాంతంలోనైతే బ్రహ్మము అనే పదం వాడతారమ్మా. మనకి అర్థం కావడం కోసం పరమాత్మ లేకపోతే భగవంతుడు అని మనం వాడుకుంటాం. మనకి తేలిక అర్థం కావడానికి భగవంతుడు అనే పదం వాడుకుందాం. ఇప్పుడు భగవంతుడు అంటే ఆ బంగారం ముద్ద ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. అర్థమైందమ్మా? భగవంతుడు బంగారం ఒకటే పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఆ బంగారపు ముద్ద అనేక ఆభరణాలు అయినట్లుగా, ఆ భగవంతుడు 84 లక్షల జీవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి చరాచర జగత్తుగా మారాడు. బంగారం ముద్ద ఏమైంది? ఆభరణాలైంది. ఇప్పుడు భగవంతుడు ఏమైండు? చరాచర జగత్తుగా మారాడు. భగవంతుడు ఏమయ్యాడు? ఇప్పుడు చరాచర జగత్తుగా మారాడు. ఇప్పుడు అమ్మగారి రూపంలో ఉంది ఎవరు? భగవంతుని. అనిత గారి రూపంలో ఉంది, మరి సాయి గారి రూపంలో ఉంది, అవునా? ఎమ్మెల్యే రూపంలో ఉంది, మరి సీఎం గారి రూపంలో ఉంది, పిఎం గారి రూపంలో ఉంది, అమెరికా ప్రెసిడెంట్ రూపంలో ఉంది, ప్రొద్దుటే రోడ్లు ఊడ్చే వాళ్ళ రూపంలో ఉంది, చీపిరి రూపంలో ఉంది, గుళ్ళో విగ్రహంగా ఉంది, విగ్రహాన్ని తుడిచే క్లాత్లో ఉంది. మరి అన్నిట్లో భగవంతుడే ఉంటే మరి ఇందులో మళ్ళీ ఒకటి ఎక్కువైంది ఒకటి తక్కువైంది, మళ్ళీ ఈ వ్యత్యాసం మనకెందుకు? అర్థమైందమ్మా? అంతటా భగవంతుడే ఉంటే మళ్ళీ భగవంతుడు ఏదో ఇంటికాడ లేడని మళ్ళీ గుడికాడికి రావడం, మనం ఇక్కడ దండం పెట్టుకోవడం అంటే ఒక బంగారపు ముద్ద అనేక ఆభరణాలుగా మారినట్లుగా భగవంతుడు చరాచర సృష్టిగా
చరాచర జగత్తుగా మార్పు చెందాడు. భగవంతుడే జగద్రూపాన్ని వహించాడు. శంకరాచార్యులు వారు చెప్పినటువంటి జగన్మిథ్య అని చెప్తారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్పినటువంటి ఆ వాక్యంలో జగత్తు మిథ్య అంటే లేనిది అని కాదు అర్థం. జగత్తు మిథ్య అంటే లేనిది, లేదు అని కాదు అర్థం. జగత్మిథ్య అంటే జగన్మిథ్య అంటే ఈ జగత్తు నీవు అనుకునేటువంటి పద్ధతిలో లేదు. నీవు అనుకున్నటువంటి పద్ధతి మనమేమనుకుంటాం, జగత్తు అంటే నశించేది, దేహం అంటే నశించేది. మన దృష్టిలో ఏంటంటే ఆత్మ వేరే, అనాత్మ వేరే, దేహి వేరే, దేహం వేరే. అవునా కాదా అనుకుంటాం కదా. ఇక్కడ ఇంక అట్లా అనుకునేది లేదు. సాంఖ్యం అంటే అదే. సాంఖ్యం అంటే అదే. సాంఖ్యులకు నేను జ్ఞానాన్ని బోధించానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారంటే సాంఖ్యం అంటే 25 తత్వాలతో కూడి ఉన్నటువంటి శరీరము. ఈ శరీరము కూడా నేనే, ఈ శరీరంగా మారింది నేనే, ఈ శరీరంగా మారింది నేనే తొలి సంకల్పంలో. మళ్ళీ మలి సంకల్పంలో ఈ శరీరమునందు తత్సృష్ట్వా తదేవ అనుప్రావశత్, మలి సంకల్పం మళ్ళీ నేను ప్రవేశించి చైతన్యాన్ని ప్రసరితం చేసి వీటన్నిటినీ కదిలించి యాక్టివేట్ చేసింది కూడా నేనే. అర్థమైందా? ఇప్పుడు ఇందులో అన్నీ ఆయనే అయితే అన్నీ వజ్రంగా మారింది ఎవరు? వజ్రంలో ఉంది, బంగారంలో ఉంది, ప్లాటినంలో ఉంది, వెండిలో ఉంది, రాగిలో ఉంది, కంచులో ఉంది, ఇత్తడిలో ఉంది, ఇనుములో ఉంది, రాళ్లలో ఉంది, ఇసుకలో ఉంది. ఒక్క భగవంతుడే. అన్నిటిలో ఉన్నది ఒకే భగవంతుడైతే అక్కడ రత్నాలు, బంగారం, ప్లాటినము, ఇనుము, రాళ్ళు, ఇసుక కుప్పలు పోస్తున్నాయి అనుకోండి, మనల్ని తీసుకెళ్ళమన్నారనుకోండి, అన్నిటిలో ఉంది భగవంతుడే కదా. ఇసుకైనా ఒకటే, ఇనుమైనా ఒకటే, రాళ్ళైనా ఒకటే, ఏదైనా ఒకటే అని చెప్పి వెళ్తా ఒక రాయి పట్టుకొని వెళ్తామా వజ్రం కోసం వెయిట్ చేయకుండా. క్యూ ఎక్కువ ఉందని, అయ్యో వజ్రాల కోసం క్యూ ఎక్కువ ఉంది, ఎందుకులే వజ్రం కోసం. అన్నిటిలో ఉన్నది ఆ భగవంతుడే. ఇప్పుడు బంగారం కోసం కొంచెం క్యూ ఎక్కువ ఉందనుకోమ్మా, అన్నిటిలో ఉన్నది ఆ భగవంతుడే కదా. ఇనుమైతే ఏంటి, బంగారం అయితే ఏంటి, 2 ఇనుప ముక్కలు తీసుకెళ్ళాం, ఇందులో కూడా ఆ భగవంతుడే ఉన్నాడని తీసుకెళ్ళగలమా? ఎందుకని? ఇనుముకు విలువ లేదా? ఇనుములో భగవంతుడు లేడా? ఇనుముకి విలువ లేదా అంటే, ఇనుముకు విలువ లేదంటే మన దృష్టిలో విలువ లేదా, భగవంతుడి దృష్టిలో విలువ లేదా? అంతే కదా. అంతే కదా. పరమాత్మ యొక్క సృష్టిలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భేదం ఉందా? ఆయనకి భేదం ఉండదుగా తల్లి. భగవంతుడికి భేదం ఉంటుందా? భగవంతుడి దృష్టిలో విలువ తక్కువది, విలువ ఎక్కువది అనేది లేదు. అన్నిటిలో ఉన్నది ఒక్కటే అయినప్పుడు, అన్నిటిలో ఉన్నది తానే అయినప్పుడు, ఆ భగవంతుడే అయినప్పుడు ప్రతి పదార్థమునందు కూడా ఆ తత్వాన్ని శోధించి గుర్తించినటువంటి జ్ఞానికి ఈ సృష్టిలో భేదం ఉండదు. మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటుందా? ఎక్కువ తక్కువ ఉంటుందా? అయితే ఇంత జ్ఞానం కలిగిందనుకోండి ఒకవేళ మనకి ఒకవేళ ఇంత జ్ఞానం, ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సాంఖ్యులకు ఉండవలసినటువంటి జ్ఞానం మనకి కలిగిందనుకోండి. ఒకవేళ కలిగిందనుకోండి, ఎలా ఉండాలి మనం అంటే దైవాన్ని నీలో దర్శించి నీ చుట్టూ దైవమేమున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తావు అంటే ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనకి 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అన్నిటిలో ఉన్నది. ఆ హోమం చేసేటువంటి ఆ చుట్టూ ఆ మంత్రం చదివేటువంటి వాళ్ళలో కానీ, హవిస్సులు సమర్పించేటువంటి వాళ్ళలో కానీ, ఆ పాత్ర ఎందు కానీ, హోమ పాత్ర ఎందు కానీ, అందులో వేసేటువంటి సమిధల ఎందు కానీ, అందులో ఉండేటువంటి ఆజ్యమునందు కానీ, అందులో ఉన్నటువంటి అగ్నిహోత్రమునందు కానీ, ప్రతి పదార్థములో కూడా బ్రహ్మముని దర్శించినటువంటి వాడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును గురించి తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమే అగుచున్నాడు, బ్రహ్మమే అగుచున్నాడు. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మమే అవుతున్నారు. ఎందుకు అవుతారు? బ్రహ్మాన్ని గురించి తెలుసుకుంటే బ్రహ్మం అవుతారా అమ్మ?
బంగారాన్ని గురించి తెలుసుకున్నటువంటి వారందరూ బంగారం అవుతారు అని చెప్పారనుకోండి, అవుతామా? ఏమ్మా? వెండిని గురించి తెలుసుకున్నటువంటి వారందరూ వెండి స్వరూపాన్ని పొందుతారు అని చెప్పారనుకో, అవుతామా మనం? మరి ఇప్పుడు భగవంతుని గురించి తెలుసుకున్న వారందరూ భగవత్ స్వరూపులే అవుతారు. అవుతారా? అవుతారంటే అవుతారు, అవరంటే అవరు. ఎలా అవుతారు, ఎలా అవ్వరు? దైవాన్ని గురించి తెలుసుకున్న వారు దైవస్వరూపులు ఎలా అవుతారంటే, దైవాన్ని గురించి తెలుసుకున్నటువంటి వారు తత్పద్ధతిగా అనుసరించినప్పుడు, తత్పద్ధతిగా ఆచరించినప్పుడు, ఆ స్థితిని పొందినప్పుడు అవుతారు. ఆ పద్ధతిగా తెలుసుకొని, అంటే వాచా వేదాంతం వల్ల ఉపయోగం లేదంటారు కదా, వాచాగా తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు, ఆచరించాలి. ఎవరు ఆచరిస్తారో వాళ్లకు ఆ స్థితి ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. అంతెందుకమ్మా, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏమన్నారు? ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పిన సిద్ధాంతం, బ్రహ్మజ్ఞాని అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి వారు శంకరాచార్యుల వారిని చెప్పుకోవచ్చు. అవునమ్మా? బ్రహ్మజ్ఞాని అంటే శంకరాచార్యుల వారిని చెప్పుకోవచ్చు. ఇక్కడ జ్ఞానయోగం అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది శంకరాచార్యుల వారు తెలుసుకున్నటువంటి జ్ఞానం గురించి. అలాంటి వాళ్ళని జ్ఞానులని చెప్తున్నారు. అవునా? ఇప్పుడు మరి శంకరాచార్యుల వారు అంత జ్ఞానం తెలుసుకొని ఇప్పుడు కాశీ వెళ్తారు, తిరుపతి వెళ్తారు, అర్థమైందమ్మా? కేదార్నాథ్ వెళ్తారు. ఎందుకు? శివుడు ఇక్కడ లేడా? వారు అనుకున్న శివుడు ఇక్కడ లేడా? ఉన్నారు కదా. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు? శివుడిని దర్శించుకోవడం కోసం. దర్శనం కాకపోతే ఫీల్ అవ్వటం అట్లుంటుందమ్మా. జ్ఞానులు మళ్ళీ దర్శనం కాలేదని ఏమైనా ఫీల్ అవుతారా? అవుతారమ్మా? మరి అందరిలో తత్వాన్ని దర్శించినటువంటి శంకరాచార్యుల వారు మళ్ళీ తీర్థాటనం చేయాల్సిన అవసరం ఉందా అమ్మా? దేశాటనం చేయాల్సిన అవసరం ఉందా? దేవాలయాలు నిర్మించవలసిన అవసరం ఉందా? యంత్రాలు ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం ఉందా? దేవతా స్తుతి చేయవలసినటువంటి అవసరం ఉందా? ఇవేవి వారికి అవసరం లేదు. ఇవేవి వారికి అవసరం లేదు. వారి కోసం కాదు చేసింది అవి. వారి కోసం కాదు అవి. ఎవరి కోసం? మన కోసం, మనలాంటి వారి కోసం, మనలాంటి వారి కోసం. మనల్ని కూడా అంతటి ప్రజ్ఞావంతులను చేయటం కోసం వారు అలా జీవించవలసి వచ్చింది. వాళ్ళు ఎలా జీవించారు అంటే కర్తృత్వరహితంగా, కర్తృత్వం లేకుండా, వారు కర్తృత్వం నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా లోక కళ్యాణం కోసం మహాత్ములు ఆ విధంగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్థమైందమ్మా? ఇప్పుడు జ్ఞానయోగము, సాంఖ్యులకు జ్ఞానయోగము బోధించాను అంటే, జ్ఞానయోగం అంటే మనకు కొంత అర్థమైనట్టే కదా. జ్ఞానులు ఎలా ఉంటారు అనే విషయం మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? జ్ఞానుల పద్ధతిగానే ఉండాలి, జ్ఞానుల పద్ధతిగానే జీవించాలి. సపోజ్ ఉదాహరణకి ఒకచోట భాగవత సప్తాహం జరిగింది. అర్థమైందిగా? భాగవత సప్తాహం అంటే ఏంటి అర్థం? భాగవతాన్ని ఎన్ని రోజులు చదివారు? సప్తాహం అంటే 8 రోజులు. భాగవతాన్ని 7 రోజులు పూర్తి చేశారు. 8వ రోజు స్టార్టింగ్ అయింది అనుకోండి. అంతేనమ్మా? చేశారనుకోమ్మా. చేసిన తర్వాత 7 ఉంటాను. సప్తాహం అంటే 7 కదా. 7 భాగవత సప్తాహం అంటే 7 రోజులే. 7 రోజులే. 8వ రోజు ఉంటే కమ్మా. 8వ రోజు ఉండదుగా. మళ్ళీ మొదటి నుంచి వచ్చేది. ఆదివారం నుంచి మళ్ళీ మొదలు పెట్టినాం అనుకోమ్మా. మళ్ళీ లాస్ట్ శనివారం అయిపోయాక ఏమొచ్చింది? మళ్ళీ ఆదివారం ఏమొచ్చింది కదా. ఒకవేళ ఎవరైనా వారం లేని రోజున భాగవతం చదవాలన్నారు అనుకోమ్మా, చదవగలుగుతామా? సరే, వాళ్ళు 7 రోజులు సప్తాహం చేశారట. సప్తాహం చేసిన తర్వాత ఆ సప్తాహం చేయించినటువంటి ఆయనకి రియల్ ఎస్టేట్లో బాగా ధనం వచ్చింది. ఆ గురువు గారికి చెప్పారు, ఏమండి గురువుగారు మనకి కొంచెం ఎక్కువనే సౌండ్ పలికింది 100 ఎకరాల ప్లాటు. అప్పుడు అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చిన కొత్తలో అనమాట. ఎకరం బాగానే పలికిందనమాట వాళ్ళకి. అయితే 100 ఎకరాలు అమ్మాడు ఆయన. 100 ఎకరాలు అమ్మితే ఈయన ఎక్స్పెక్టేషన్గా మించి వచ్చినాయి డబ్బులు.
గురువుగారు నేను ఒక 10 వదులుతున్న ఈ సత్సంగానికి అన్నాడు. 10 అంటే లక్షలు కాదమ్మా, కోట్లు. గురువుగారు నేను 10 crores మీ సత్సంగానికి వదులుదామనుకున్నాను. 10 కోట్లు నేనేం చేశాను అన్నాడు. ఇప్పుడు పోచమ్మ గుడిలో సత్సంగానికి 10 కోట్లు విరాళం ఎవరైనా ఇచ్చారనుకో, అమ్మగారు ఏమంటారు, మేమేం చేసుకున్నాం 10 కోట్లు అంటారు. అవునా కాదా? మేమేం చేసుకున్నాం. సరే నాయన నువ్వెంతైనా నేను వద్దనను. ఆ గురువుగారు గొప్పోడు కాబట్టి నువ్వెంతైనా ఇవ్వు, నేను వద్దనను అన్నాడు. భాగవతం మొత్తం 6 రోజులు సప్తాహం జరుగుతూ ఉంది. ఆయన ముందు రోజే తీసుకొచ్చి ఆ 10 కోట్లు ఇచ్చారు. ఇచ్చేస్తే గురువుగారు ఏం చేశారంటే 10 కోట్లతోటి కొన్ని విగ్రహాలు తయారు చేయించారు. ప్లాటినము, గోల్డ్, డైమండ్స్ తోటి కలిపి కొన్ని విగ్రహాలు చేయించారు. కొన్ని విగ్రహాలు అక్కడ పెట్టారు. 7వ రోజు సప్తాహం పూర్తయిన తర్వాత వెళ్ళేవాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకొని వెళుతూ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను తీసుకొని వెళ్ళండి అన్నారు. రకరకాల విగ్రహాలు ఉన్నాయి. అయితే మీరు మహాజ్ఞానులు, మహాయోగులు, మహాభక్తులు కాబట్టి మీ భక్తికి తగ్గట్లుగా, మీ జ్ఞానానికి తగ్గట్లుగా విగ్రహాన్ని ఎంచుకొని తీసుకొని వెళ్ళండి నాయన అని చెప్పి వారు చెప్పారు. వీరు వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసి వద్దామని వెళ్ళారు. చూడటానికి వెళ్తే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే రాధాదేవి విగ్రహాలన్నీ కూడా ఇత్తడితో చేశారు. అక్కడ చేసినటువంటి విగ్రహాలన్నీ ఎవరి ఉన్నాయి? రాధాకృష్ణ విగ్రహాలన్నీ కూడా ఇత్తడితో చేసినవి ఉన్నాయి. అర్థమైందమ్మా? దాంట్లో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు కానీ వీళ్ళుంటారుగా బకాసురుడు, ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలన్నీ బంగారంతో చేశారు. అర్థమైందమ్మా? బంగారంతో బకాసురుడు లాంటి వాళ్ళు విగ్రహాలు చేశారు. కానీ ఇత్తడితోటి రాధాకృష్ణ విగ్రహాలు చేశారు. ఎవరికి ఇష్టమైన విగ్రహం వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. మీ ఇష్టం. మీరు ఎవరిని ఎంచుకుంటారో, మీరు కృష్ణుడిని ఎంచుకుంటారో, రాధాదేవిని ఎంచుకుంటారో, బకాసురుడిని ఎంచుకుంటారో, నరకాసురుడిని ఎంచుకుంటారో, హిరణ్యకశిపుడిని ఎంచుకుంటారో మీ ఇష్టం నాయన. మీరు భక్తులు, మహాజ్ఞానులు, మీరు ఏ విగ్రహాన్నైనా గైకొని వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇప్పుడు తీర్థప్రసాదాలు తీసుకొని బయటికి వెళ్ళారు. వెళితే ఏ విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు? వీళ్ళు భాగవత సప్తాహం విన్నటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క మహిమ తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానులు కదా. ఏ విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు? నాకు తెలిసి మళ్ళీ అయిన తర్వాత అందరు అక్కడ బయటికి వెళ్ళే క్వశ్చన్ వచ్చింది కదా, అందరు కలిసి బయట ఒక మీటింగ్ పెట్టారు, ఇటు పక్కన చెట్టు కింద. అర్థమైందే? ఏ విగ్రహం తీసుకుందాం? ఇది దేవుడి విగ్రహం తీసుకుందామంటే ఇత్తడితో చేసింది. ఏదైనా కేజీ విగ్రహం. ఇప్పుడు మరి పోచమ్మ గుడిలో భగవద్గీత సత్సంగం వినేటువంటి మహాభక్తులు, మహాజ్ఞానులు ఏ విగ్రహం తీసుకోవాలా? దేవుణ్ణి కోరుకుంటారా, రాక్షసుణ్ణి కోరుకుంటారా? అంటే మనకి ఒక పరీక్షలాగా ఉంటుంది. అయితే చాలామంది ఏం చేశారంటే ఏది ఏమైనా కానీ గురువుగారి అక్కడ పేరు రాసి వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు తీసుకపోతే ఏం కాదన్నమాట. ఎవరు ఏది తీసుకెళ్తున్నారో ఐడెంటిటీ అనమాట. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని అది ఇస్తున్నారనమాట. ఏమోలే గుంపులో గోవిందం ఎవరు తీసుకెళ్ళింది టక్కు తీసుకొని సంచిలో వేసుకుంటే సరిపోయింది అనుకుంటే తీసుకెళ్ళవచ్చు. మళ్ళీ తర్వాత గురువుగారు చెక్ చేసుకుంటారు కదా, మరి ఎవరు ఏ విగ్రహం తీసుకెళ్లారని అనుకుంటారు కదా. మళ్ళీ ఆ గురువుగారికి తెలిస్తే లేదా అమ్మగారికి తెలిస్తే ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి చాలా తడబడాయించారు. అర్థమైందమ్మా? వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారు బయట మీటింగ్లో, మనం ఈ విగ్రహాలు తీసుకువెళ్ళి తర్వాత కరిగిచ్చి దేవుడి విగ్రహంగా మార్చుకుందామని వాళ్ళు కొంతమంది అవి తీసుకెళ్ళారట. అర్థమైందమ్మా? కొంతమంది బంగారు విగ్రహాలు తీసుకెళ్ళి బంగారాన్ని పోగొట్టుకుంటామా? ఏ రూపంలో ఉంటే మాత్రం బంగారాన్ని పోగొట్టుకుంటామా? అవకాశాన్ని కోల్పోతామా అని చెప్పి బంగారపు విగ్రహాలు తీసుకెళ్ళారు. అయితే అమ్మా ఒక ఆయన ఎన్ని విగ్రహాలైనా తీసుకువెళ్ళొచ్చు అన్నారు. ఎన్ని విగ్రహాలైనా తీసుకువెళ్ళవచ్చు అంటే వాళ్ళ కొడుకుకి, కోడలకి, మనవడికి, మనవరాలకి, అల్లుడికి, ముని మనవాళ్ళకి ఇట్లా అందరి పేర్లు చెప్పి ఒక్కొక్కళ్ళు రాసుకొని వేసుకొని తీసుకుపోతున్నారు. ఆయన 10 కోట్లు శాంక్షన్ చేశాడు కదా. సత్సంగానికి వచ్చే వాళ్ళకే తెలుస్తుంది అమ్మ, లాస్ట్ రోజు కదా, అందరికి తెలియదు కదా. ఈ ఆఫర్ ఉందని తెలిస్తే దేవాలయం పడతారమ్మా? తెలియదు కదా. లాస్ట్లో ప్రసాదం ఇచ్చే చివరి క్షణంలో చెప్పారు గురువుగారు.
అర్థమైందమ్మా? అంటే భక్తుడు అది ఎంత బంగారమైనా కానీ అది అసుర లక్షణం ఉంటే అంగీకరించరు. అర్థమైనా? బంగారం అయితే ఏంటి, వజ్ర వైఢూర్యాలు అయితే ఏంటి, తీసుకెళ్తామా? ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాయే కదా. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఎందుకు బంగారం ఎందుకు అవసరం మనిషికి? బంగారం మందికి ఎందుకు అవసరం? సుఖం, సంతోషం, ఆనందం, అంతే కదా. అంటే ఆనందం అనేటువంటిది ప్రపంచంలో ఉంది అని భావించేటువంటి వాళ్ళు తీసుకెళ్తారు. వస్తువులో ఆనందాన్ని చూసేటువంటి వాడు వస్తువుల మీద ఆధారపడి వస్తువులను సేకరిస్తూ ఉంటాడు. ఆనందం వస్తువులో ఉందా, మనలో ఉందా? ఆనందం మనలో ఉంది. మనలో ఉన్నటువంటి ఆనంద లక్షణాన్ని గుర్తించినటువంటి వారు, మనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని అనుభూతమనర్చుకున్నటువంటి వాళ్ళు బయట వైపు ఆనందం కోసం వెతకరు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి యొక్క బంధానికి కానీ దుఃఖానికి కానీ కారణం మన యొక్క సంకల్పము, మన యొక్క ఆలోచన, మన యొక్క భావన మాత్రమే. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క సుఖ దుఃఖాలకి కారణం వాళ్ళ యొక్క ఆలోచన విధానమే తప్ప మరొకటి కాదు. అర్థమైందమ్మా? అయితే వస్తువులు ఉండటం ఇబ్బంది కాదు. అర్థమైందమ్మా? వస్తువులు ఉండటం ఇబ్బంది అమ్మా. ఇప్పుడు సపోజ్ మీకు 100 కోట్లు ఉన్నాయనుకోమ్మా, జేబులో పెట్టుకొని తిరుగుతారా? 100 ఎకరాలు ఉన్నాయనుకో, డాక్యుమెంట్లు పట్టుకొని తిరుగుతారా? అవి ఎక్కడుంటాయి? బీరువాలోనే ఉంటాయి. 100 కోట్లు ఎక్కడుంటాయి? లాకర్లో ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? అవి ఉన్నవి అనేటువంటి ఆలోచన మాత్రం మీ మనసులో ఉంది. మీకు 100 కోట్లు ఉన్నాయి అనేటువంటి ఆలోచన ఎక్కడుంది? అర్థమైందమ్మా? డబ్బులు మాత్రం బయటే ఉంటాయి కానీ వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, వాటికి సంబంధించినటువంటి స్మృతులు, గుర్తులు ఎక్కడుంటాయి? లాకర్ ఎక్కడుంది? వాటి లాకర్స్ ఎక్కడున్నాయి? లోపల ఉందన్నమాట. అర్థమైందమ్మా? దాంట్లో 1 కోటి మిస్ అయిందనుకోమ్మా, పోయిన డబ్బులు ఫీల్ అవుతాయా? ఇంతమంది వచ్చినవి ఇంతమంది ఫీల్ అవుతామా? ఇందులో ఎవరికి పోయినాయో వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతారు. అందరం ఫీల్ అవ్వం, అందరం పోతామా? అంటే దానికి అంటే ఆ 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి థాట్, ఆ ఆలోచన ఎవరైతే లోపల ఫీడ్ చేసుకొని ఉన్నారో 1 కోటి రూపాయలకు సంబంధించిన ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే బాధపడతారు. మిగతా అందరూ బాధపడతారా? సపోజ్ ఉదాహరణకి కలకత్తాలో ఎక్కడో థెఫ్ట్ జరిగిందంటే 1 కోటి రూపాయలు పోయినాయి అని చెప్పి టీవీలో న్యూస్ చూసి నువ్వు వస్తా మనం ఏమైనా ఫీల్ అవుతామా? మనమేమి ఫీల్ అవ్వము. ఎందుకు ఫీల్ అవ్వము? ఆ 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి థాట్ మన దగ్గర లేదు. అదే మన బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకోమ్మా, మన బంధువులు ఎవరైనా ఇక్కడ ఉండి మా వాళ్ళయే, మా పిన్ని గారియే అని చెప్పారనుకోమ్మా, కొంచెం ఫీల్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే ఆ థాట్ కానీ ఆ థాట్కు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే బాధ కలుగుతుంది తప్ప మనందరికీ బాధ కలగదు. ఈ ప్రపంచం మొత్తం ఏదైతే మాత్రం మనం ఫీల్ అవుతామమ్మా, మనకేం సంబంధం లేదు. మన ఇంటి సరౌండింగ్ ఏదైతే ఉంటుందో, మనం లోపల ఏవేవైతే ఫీడ్ చేసుకొని లోపల స్టోర్ చేసుకొనో, మన స్టోర్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఏది మిస్ అయినా మనం ఫీల్ అవుతాం. మిగతా ప్రపంచం మొత్తం కొట్టకపోయినా మనకి సంబంధం లేదు. ఎక్కడో భూకంపం వచ్చింది, మనం ఏమైనా ఫీల్ అవుతామా? ఎక్కడో సునామీ వచ్చింది, మనకేమైనా ఫీల్ అవుతామా? ఎక్కడో ఎవరో కొట్టుకున్నారు, మనం ఏమైనా ఫీల్ అవుతామా? కర్ఫ్యూ పెట్టారు, మనం ఏమైనా ఫీల్ అవుతామా? కరోనా వచ్చింది, మనం ఏమైనా ఫీల్ మనకేం పని? అర్థమైందమ్మా? వాటికి సంబంధించిన థాట్స్ ఏమీ మన దగ్గర లేవు. అలాంటి ఆలోచనలు మనకేమి, ఆ ఆలోచన ఎవరికి ఉంటే వాళ్లకు బాధ కలుగుద్ది. అర్థమైందమ్మా? అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, సంసారము బయట ఉంటే నో ప్రాబ్లం, సంసారం ఎప్పుడూ బయటే ఉంటుంది, కానీ ఆ సంసారానికి సంబంధించినటువంటి ఆలోచనలు నీ లోపల ఉంటే, ఆ సంసారానికి సంబంధించినటువంటి ఆలోచనలు నీ లోపల ఉంటే నీకు దుఃఖం కలుగుతుంది. కాదు గురువుగారు నాకు సుఖం కలుగుతుంది అని. ఎక్కడ సుఖం ఉంటే దాని వెనకే దుఃఖం కూడా దాగి ఉంటుంది. సుఖము దుఃఖము ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బరుసు లాంటివి.
సుఖదుఖాలు అనేటువంటివి ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి, లాభ నష్టాలు కూడా అలాంటివి. ఒక్క ఆనందం మాత్రమే సెపరేట్. అర్థమైందమ్మా? ఆ ఆనందం మనలో, ఆ ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఏమన్నారంటే, ఆ ఆనందం ఎలా వస్తుందంటే మోక్ష ప్రాప్తి ద్వారా, దైవానుగ్రహం ద్వారా. ఎలా వస్తుంది? దైవానుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మోక్షం వస్తుంది అన్నారు. ఓకే, అమ్మయ్య, ఒక కంక్లూషన్ మనకు వచ్చింది. ఏం కావాలి మనకి? ఆనందం కావాలి. ఆనందం కావాలంటే ఏం చేయాలా? మోక్షాన్ని పొందాలి. సో దైవానుగ్రహాన్ని అనుకోండి, దైవ సన్నిధి చేరటం అనుకోండి, మోక్షాన్ని పొందటం, రకరకాల పేర్లు చాలా దీనికి చెప్తారు. అర్థమైందమ్మా? మోక్షాన్ని పొందాలి, ఆనందం రావాలంటే ఏం చేయాలమ్మా? మోక్షాన్ని పొందాలి. మరి మోక్షాన్ని పొందాలి అనుకుంటే పొందుతామా? దానికి సంబంధించినటువంటి పనులు ఏమన్నా చేయాల్సి ఉంటుందా? పనులు కూడా చేయాలి కదా. మోక్షాన్ని కావాలని కోరుకోవడం కాదు, తత్సంబంధితమైనటువంటి పనులు కూడా చేయాలి. ఎవరైతే తత్సంబంధితమైనటువంటి సత్కర్మానుష్ఠానం చేస్తారో వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందుతారు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. 3వ అధ్యాయంలో 4వ శ్లోకం యొక్క కాన్సెప్టే అది. 3వ అధ్యాయంలో 4వ శ్లోకం యొక్క కాన్సెప్టే అది. నకర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓ అర్జున, నకర్మణ అనారంభాత్, నకర్మణ అనారంభాత్, నువ్వు కర్మ చేయకుండా, నువ్వు సత్కర్మానుష్ఠానం చేయకుండా మోక్షాన్ని పొందాలనుకోవటం నైష్కర్మ్యం అంటే మోక్షము, నిష్క్రియారూపమైనటువంటి ఆత్మస్థితిని, బ్రాహ్మీ స్థితిని పొందడం సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్పారు. అదేంది స్వామి, మనం మరి గత శ్లోకాల్లో 2వ అధ్యాయంలో జ్ఞానం గొప్పదన్నారు, అది ఓకే, అది చేస్తే చాలన్నారు, మళ్ళీ ఇప్పుడు కర్మ చేయాలని చెప్తున్నారు. వాట్ ఈజ్ దిస్? ఇదేంటి ఇట్లా నన్ను ప్రోత్సహిస్తున్నారు? నాకేమన్నా మీరేమన్నా రాంగ్ డైరెక్షన్ ఏమైనా ఇస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇంతలోకి మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీ మాట తీరు మారింది, మీ ఆలోచన సరళి మారింది. జ్ఞానం గొప్పదని చెప్పారు, మళ్ళీ నన్ను నకర్మణ, నువ్వు కర్మ చేయకపోతే, అనారంభాత్, నువ్వు ప్రారంభించకపోతే, కర్మానుష్ఠానాన్ని నువ్వు ప్రారంభించకపోతే నైష్కర్మ్యం ఫలం పురుషోష్ణుతే, నీకు నైష్కర్మ్య సిద్ధి అనేటువంటిది సిద్ధించదు అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? మనకు తెలిసిన దాంట్లో కర్మలు బంధహేతువులు అని మనం విన్నాం. కర్మలు బంధహేతువులు, జ్ఞానము కర్మరాహిత్యాన్ని చేస్తుంది. జన్మరాహిత్యం కావాలి అంటే కర్మరాహిత్యం కావాలి, కర్మరాహిత్యం కావాలి అంటే కర్మలు చేయకుండా ఉండాలి కదా కదా. అయితే అది ఆ ఆలోచన సరైనటువంటిది కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ సూచించడం అనేటువంటిది. కర్మలు చేయవలసిందే ప్రతి సాధకుడు కూడా. మోక్షం అంటే అంత తేలిగ్గా వస్తుందా? ఊరికనే ఉట్టిపడేటువంటిదే అమ్మ? అసలు ఋషుల యొక్క చరిత్రను మనం పట్టించినప్పుడు, లేకపోతే మహాత్ముల యొక్క సచ్చరిత్రను మనం ఒక్కసారి రివ్యూ చేసినప్పుడు సత్కర్మానుష్ఠానం అనేటువంటిది ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనటువంటిదో మనకు బోధపడుతుంది. ఇప్పుడు ఇందాక శంకరాచార్య వారి గురించి చెప్పుకున్నాం. మరి శంకరాచార్య వారు సత్కర్మానుష్ఠానం చేశారా లేదా? సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. సత్కర్మానుష్ఠానం చేస్తే ఏమవుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరికి చిత్తశుద్ధి కలుగుతుందో వాళ్లకు జ్ఞానం ఉదయిస్తుంది, వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది, వాళ్లకు దైవ దర్శనం కలుగుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ నచ సన్యాసనాదేవ, నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సన్యాసనాదేవ అంటే సన్యసించటం. అర్థమైందమ్మా? ఏమి సన్యసించటం? ఇక్కడైనా కర్మ సన్యాసం అని చెప్తారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు? కర్మను ఎవరైతే సన్యసిస్తారో వాళ్ళు ఆ యొక్క మోక్ష స్థితిని పొందలేరు. సమధిగచ్చతి. అర్థమైందమ్మా? ఎవరైతే
కర్మను సన్యసిస్తారో వారు మోక్షాన్ని పొందలేరు అన్నారు. పోనీ కర్మను సన్యసించినటువంటి వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తారు? అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే సత్కర్మానుష్ఠానం చేసినప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి ఆ యొక్క పాపపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, పాపపు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? అంతఃకరణ శుద్ధి కలగాలి. ఇక్కడ సన్యాసం అంటే చాలామంది బాహ్య సన్యాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దేని గురించి ఒకవేళ చేస్తే అంతః సన్యాసం చేయి, అది వేరే. ఏం చేయొచ్చు? అంతః సన్యాసం చేస్తే ఓకే. కానీ తెంచవలసింది ఎక్కడా? లోపల. మనకున్నటువంటి భ్రాంతులన్నింటినీ విడిచిపెట్టవలసింది ఎక్కడా? లోపల. బయట విడిచిపెట్టకుండా, లోపల విడిచిపెట్టకుండా బాహ్యంగా మనం విడిచిపెడితే సరిపోతుందా? అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. బాహ్య సన్యాసం వలన ప్రయోజనం ఏమాత్రం కూడా చేకూరదనైనా వేషధారణ కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. సన్యాసం అంటే ఏం చేస్తారు చాలామంది? అమ్మ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. సన్యాసం చేసిన వాళ్ళది ఏముంటుంది? డ్రెస్ కోడ్ ఉంటుంది. కొంతమంది అడ్డబొట్లు, కొంతమంది నిలువు బొట్లు రకరకాలు పెట్టుకుంటారు. అవునా కదా? నిలువు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అడ్డబొట్టు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కొంతమందికి పాదరక్షలు ఉంటాయి, కొంతమందికి పాదరక్షలు ఉండవు. ఒకవేళ కొంతమందికి ఉన్నా కానీ పావుకోళ్ళు లాంటివి వాడతారు. మామూలుగా మనం వాడే ప్లాస్టిక్ చెప్పులు లాంటివి వేసుకోకుండా పావుకోళ్ళు లాంటివి వాడతారు. ఉంటాయి కమ్మా, పావుకోళ్ళు లాంటివి వాడతారు. మనలాగా ఫుడ్ కూడా ఉండదు, వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది. మళ్ళీ మనం వండితే తినరు, వాళ్ళు వేరే సెపరేట్గా వండుకుంటారు. వాళ్ళు ఆ దీక్ష తీసుకున్నారు కాబట్టి వేరే వాళ్ళు వండితే వాళ్ళు తినరు, వాళ్ళే సెపరేట్గా వండుకొని తింటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసు కానీ ఇంద్రియాలు కానీ నిగ్రహం కలిగి ఉండాలి అంటే అట్లా ఆహార నియమాలు అనేటువంటి వాళ్ళు పాటించుతూ ఉంటారు అని చెప్పి మనం వినున్నాం. అవునమ్మా? ఇప్పుడు మరి ఆ కాషాయ వస్త్రాలు ధరించితే పూర్తయిపోయినట్టేనా? అమ్మ నేను చెప్తున్నా, మనందరికీ తెలిసే ఉంటుంది. సన్యాసం తీసుకున్నటువంటి ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు, ఫైనాన్షియల్ డీల్ చేయకూడదు అనమాట. సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ డీల్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ డీల్స్ లేకుండా ఉన్నటువంటి స్వామీజీలు ఎంతమంది కనపడతారు మనకి? ఎంతమంది యోగులు కనిపిస్తారు? అకౌంట్స్ లేనటువంటి, బ్యాంకులో అకౌంట్ లేనటువంటి సన్యాసులు కానీ యోగులు కానీ మనకి ఇప్పుడు కనిపిస్తారా? ఎంతంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటున్నాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సన్యాసం అంటే అది బాహ్య సన్యాసం కాదు. కావాల్సింది బాహ్య సన్యాసం కాదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేతుల్లో ఇవి పట్టుకుంటారు, స్టిక్స్. మీకు తెలుసు, చూసారమ్మా? కొంతమంది స్వామీజీలు సన్యాసులను చూస్తే స్టిక్స్ ఏమంటారు? అమ్మగారికి తెలిసింది అది ఏమంటారు? దండము. కొంతమంది ఏకదండి అంటే ఒకటే స్టిక్ పట్టుకుంటే ఏకదండి, 3 స్టిక్స్ కలిపి పట్టుకుంటే త్రిదండి, 3 స్టిక్స్ కలిపి పట్టుకుంటే త్రిదండి, ఏకదండి త్రిదండి. వాళ్ళు సన్యసించారు. అంటే ఏంటి అర్థం? ఏకదండి ఒకటే స్టిక్ పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. పోయినప్పుడల్లా ఒకటే స్టిక్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి స్వామి ఒకటే స్టిక్ పట్టుకున్నారు, నాకు నచ్చలేదని ఇంకొకటి ఇచ్చిండు ఇంకో తీసుకుంటాడు ఆయన. నో 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 నాట్ అలౌడ్, ఓన్లీ వన్ స్టిక్ అని చెప్పి ఏకదండి అని చెప్తాడు. ఏంటి అర్థం? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మమొక్కటే, బ్రహ్మము తప్ప అన్యమేదీ లేదు. జీవో బ్రహ్మైవ నా పరహ, బ్రహ్మము కంటే జీవుడు భిన్నము కాదు, జీవుడు బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఈ సమస్త చరాచర జగత్తునంతటా ఉన్నది ఒకే తత్వం అనేటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు ఏం పట్టుకుంటారు? ఒక్కటే స్టిక్ పట్టుకుంటారు. వాళ్ళను అద్వైతులు అంటారు. ఏమంటారు? అద్వైతులు అంటారు. ఇంకా మనకి విశిష్టాద్వైతులు ఉంటారు. విశిష్టాద్వైతులు వాళ్ళు 3 స్టిక్స్ కలిపి పట్టుకుంటారు. వాళ్ళు ఏం పట్టుకుంటారు? 3 స్టిక్స్ కలిపి పట్టుకుంటారు. 3 అంటే ఏంటి? 3 స్టిక్స్ అమ్మ, త్రిదండం.
సరే, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారమ్మా. త్రిగుణాలు అని చెప్తారు, ఈషణత్రయాలు అని చెప్తారు, వాసనత్రయాలు అని చెప్తారు, కొంతమంది త్రికరణాలు అని చెప్తారు. మూడింటిని వాళ్ళు నిగ్రహించినటువంటి వాళ్ళు కంట్రోల్ చేసినటువంటి వాళ్ళు మాయ వాళ్ళ ధరిచారు, మాయ వాళ్ళ ధరించారు. మరి అలాంటి ఏకదండి త్రిదండి ధరించి సన్యసించినటువంటి మహాత్ములు మనకి ఈ లోకంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నచ్చ సన్యాసనాదేవా, బాహ్యంగా సన్యసించితే సరిపోదు, బాహ్యంగా వేషధారణ కలిగి ఉంటే సరిపోదు, అంతా సన్యాసం చేయాలి అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం అనేటువంటిది. అంటే అమ్మ లోపల పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండవలసిందేంటి? లోపల పవిత్రంగా ఉండాలి. బయట పవిత్రంగా ఉంటే సరిపోదు. పోనీ లోపల ఉంటే సరిపోయిందమ్మా, బయటకు ఉండాల్సిన అవసరం లేదా? మీరు కొంతమందిని చూడండమ్మా, కొంతమంది బయటికి మంచి కలర్ఫుల్గా ఉంటారు, కొంతమందికి లోపల కలర్ఫుల్గా ఉంటారు. మనకి కన్ఫ్యూజ్ అవుద్ది అన్నమాట. ఈ సమాజంలో మనకి రెండు రకాల మహాత్ములు కనిపిస్తారు. మీరు అవధూతలు అని విన్నారమ్మ పేరు? అవధూతలు అనే పేరు వింటారు కదా. ఇప్పుడు మనకి పుష్కరాలు జరుగుతున్నాయి అమ్మ, అక్కడ కుంభమేళా జరుగుతుందిగా. కుంభమేళా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళ యొక్క వేషధారణ చూడండి, ఏమైనా కలర్ఫుల్గా ఉంటారా? అందరూ. కొంతమందికి అసలు షేవింగ్ కూడా చేసుకోరు, హెయిర్ స్టైల్ అంతే ఉంటుంది అనమాట. కొంతమందికి డ్రెస్ ఉంటుంది, అసలు కొంతమంది డ్రెస్సే ఉండదు. నాగ సాధువులు వీళ్ళందరూ వస్తారు కమ్మ, వాళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తే, కొంతమంది అసలు ఎప్పుడు స్నానం చేసినామంటే సంవత్సరం అయింది అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడు స్నానం చేసినామంటే 6 సంవత్సరాలు అయింది అంటాడు ఒక ఆయన. అంటే వాళ్ళు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు వాళ్ళు సన్యాసులను మనం ఒప్పుకున్నామా? స్నానం కూడా చేయలేదు. అదేంది గురువుగారు, స్నానం చేయకపోతే సన్యాసి ఎట్ అవుతారు? స్నానం చేయకపోతే సన్యాసి ఎలా అవుతాడు? స్నానం చేయాలి కదా, రోజు స్నానం చేయ. మనం రోజుకు 2 సార్లు స్నానం చేస్తున్నాం. ఉదయం స్నానం, సాయంత్రం స్నానం, ఉదయం దీపం, సాయంత్రం దీపం, ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఇన్ని రకాలు చేస్తున్నాం మనం. మరి ఆయన అసలు ఏమీ చేయడా? 6 ఏళ్ళు అవుతుందంట స్నానం చేయక ఆయన. ఇప్పుడు ఆయన భక్తుడు అవుతురా? ఆయన సన్యాసి అవుతురా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసి ఆయన అయితే కాదుగా, అట్లాంటి సన్యాసులు కాదుగా ఏం చెప్పింది. అన్నీ తెంచుకొని లోపల పవిత్రంగా ఉండి బయట ఎలా ఉన్నా సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళని గురించి కథగా చెప్పేది అమ్మ. లేకపోతే కలర్ఫుల్గా ఉండి ఆయన దండ వేయలేదు, అమ్మగారు నాకు దండ వేయలేదు, అమ్మగారు నాకు దండ వేయలేదు, అమ్మగారు నాకు దండ వేయలేదు. మరి అనే ఈ సన్యాసులు కాదుగా అమ్మ చెప్పింది ఇక్కడ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఈ సన్యాసుల గురించి కాదుగా. నేను లోపలికి ప్రవేశించగానే అక్కడ 4 కూర్చొని ఉన్నారు, నా కోసం వాళ్ళు నిల్చోలేదు, నాకు విలువ ఇవ్వలేదు, నేను ఈసారి అలాంటి సత్సంగాలకు వెళ్ళను అని అనలేదుగా అమ్మ ఆయన. అంటే బాహ్యమైనటువంటి ఆడంబరాలతో జీవించేటువంటి సన్యాసం గురించి చెప్పట్లేదు ఇక్కడ పరమాత్మ. ఏం కావాలి? వాసన క్షయం కావాలి. లోపల ఏం కావాలా? లోపల ఉన్నటువంటి వాసనలు నశించాలి. ఎవరికైతే లోపల ఉన్నటువంటి వాసనలన్నీ నశిస్తాయో, లోపల ఉన్నటువంటి వాసనలన్నిటినీ కూడా కాల్చుకొని క్లీన్ చేసుకుంటారో వాళ్ళు సన్యాసులు. వాళ్ళు డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. లోపల ఉన్నటువంటి కర్మలన్నింటినీ, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దగ్ధం చేసుకున్నటువంటి యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే ఏమీ పాటించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం సన్యాసం తీసుకోవాలంటే కాషాయం కట్టుకోవాలా అమ్మ? లోపల క్లీన్ చేసుకుంటే చాలు కదా. అర్థమైందమ్మా? స్నానం చేయమని కార్తీక మాసంలో చెప్పిన స్నానం అది లోపల క్లీన్ చేయటం, బయట కాదు స్నానం చేయడం. ఇది రోజు చేసేదేనా? కనీసం కార్తీక మాసం 4 రోజులైనా కానీ లోపల క్లీనింగ్ పెట్టుకోమని, లోపల క్లీనింగ్ పెట్టుకోమని. స్నానం చేసి గుడికి రమ్మంటే అర్థం రోజు చేసే స్నానం చేసి రమ్మని కాదు అర్థం. అర్థమైందమ్మా? చాలామంది స్నానం చేయమన్నారు, వేడి నీళ్ళు ఇచ్చాయి, గీతరయ్యి, చలికాలం గీతరయ్యి అంటే ఈ స్నానం చేసి రావడం కోసమా చెప్పింది? ఇది అందరు చేసే స్నానమే. దీనికోసం గుడికేం సంబంధం? స్నానానికి గుడికేం సంబంధం? మనం కొట్టుకే ఉన్న పెర్ఫ్యూమ్ కోసమా భగవంతుడు ఎగిరి పడతారా? అబ్బా భలే పెర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చారు అనుకుంటాడా? సువాసన లోపల ఉండాలి. మన యొక్క మనస్సులో సుగంధం ఉండాలి. అర్థమైందమ్మా? మన మనస్సులో సుగంధం వృద్ధి చెందాలి. సుగంధం పుష్టివర్ధనం అని చెప్తే వృద్ధి చెందవలసిన సుగంధం లోపల, బయట కాదు. బయట ఫెర్మోన్లు కాదు కొట్టాల్సింది. మనం ఎలాంటి సుగంధాన్ని కలిగి ఉంటే స్వామి అనుగ్రహిస్తారో
అలాంటి పవిత్రత మనలో వృద్ధి చెందాలి. పద్యం చదువుతాం అమ్మ, చాలాసార్లు చదువుతాం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ విశ్వదాభిరామ విను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సన్యాసనాదేవ అనేటువంటి దానికి ఇది సరిపోతుంది. అర్థం? గురువుగారు తెల్ల చొక్కా తొడుక్కొని వచ్చిండు, ఎంత ప్యూరిఫైయో లోపల అనుకుంటే ఏం ఉపయోగం? మీరు అనుకోవచ్చు గురువుగారు వైట్ షర్ట్ వేసుకుంటూ, వైట్ ప్యాంటు, పర్వాలేదు, మంచి బొట్టు కూడా గట్టినే పెట్టిండు, బాగానే ఉండని మీరు అనుకోవచ్చు. మరి లోపల ఎలా ఉంది ప్యూరిఫికేషను? ఇప్పుడు ఈ స్వామి లోపల చూస్తాడు, మీరందరూ బయటికి చూస్తారు, స్వామి లోపల చూస్తాడు. ఇప్పుడు నేను బయటికి ఉంటే సరిపోయిద్దా, లోపల కూడా ఉండాలా? క్లీనింగు లోపల కూడా. ఆత్మశుద్ధి లేని, మనసు పవిత్రంగా లేకుండా, మనసు నిర్మలంగా లేకుండా చేయబడేటువంటి పూజను నేను అనుమతించను, నేను యాక్సెప్ట్ చేయను. పవిత్రత ఉండాలి. బాండశుద్ధి లేని పాకమేల. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆత్మశుద్ధి లేని ఆచారానికి ఏమని చెప్పారు? బాండశుద్ధి లేని పాకం. అర్థమైందమ్మా? బాండశుద్ధి అంటే వంకాయ కూర వండిన గిన్నె వారం రోజులైంది, మళ్ళీ పండక్కి వెళ్ళి అప్పుడే వచ్చారు, గిన్నె కడగకుండా వెళ్ళారు. ఇప్పుడు అమ్మగారు ఏదో పులిహార చేస్తారా అమ్మన్నారని దాంట్లో తాలింపు పెట్టుకొని వచ్చింది కడగకుండా. ఇప్పుడు మరి ముక్కోటి ఏకాదశి రోజున అమ్మగారు పులిహార తెమ్మన్నారని చెప్పి వారం రోజుల నుంచి కడగకుండా ఉన్న గిన్నె కడగకుండానే ఆవంతునే దాంట్లోనే తాలింపు పెట్టుకొని వస్తే ఎలా ఉంటుంది? బాండశుద్ధి లేని అంటే ఆ పాత్రను శుద్ధి చేయకుండా పాకము, వండిన వంట రుచిగా ఉంటుందా? ఇది ఒక అర్థం. బాండం అంటే శరీరం, బాండశుద్ధి అంటే ఈ కుండకి శుద్ధిగా ఉండాల్సింది లోపల, బయట కాదు. కుండ శుద్ధిగా ఉండాల్సింది లోపల. దీంట్లో మనం వంట వండుతున్నామంట. ఏం గురువుగారు లోపల మేము ఎప్పుడు పొయ్యి వెలిగలేదుగా అంటాం. గురువుగారు లోపల మేము పొయ్యి ఏమి వెలిగలేదుగా అంటాం. కానీ లోపల కూడా మనం కొన్ని వంట చేస్తూనే ఉన్నాం భగవంతుడికి ప్రసాదాన్ని పెట్టడం కోసం. లలితా సహస్రనామ పారాయణం అది ఒక రకమైన వంటకం. మనం దీంతో వండేటువంటి వంటకాల్లో లలితా సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, గీతా పారాయణం, గీతా సత్సంగం, స్మరణ, జపము, తపము, ధ్యానము, ఇవే మనం వండే వంటలు. ఈ బాండంతో శరీరం అనేటువంటి కుండలో వండే వంటలు ఏంటి? ఇవి మనం వండాల్సిన వంటలు ఏంటి? అవి. మరి అవి వండుతున్నామా మనం? అవి వండుతున్నామా? మనమైతే వండుతున్నాం. మిగతా వాళ్ళ సంగతి మనకి తెలియదు. బాండశుద్ధి లేని అంటే ఇవన్నీ అంటే మీరు లలిత పారాయణం చేసిన, సౌందర్యలహరి పారాయణం చేసిన, హనుమాన్ చాలీసా పారాయణం చేసిన, విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన, భగవద్గీత పారాయణం చేసిన, ధ్యానం చేసిన, జపం చేసిన, తపస్సు చేసిన ఏముండాలి? లోపల శుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి లేని, బాండశుద్ధి లేని వంటకం ఏమొస్తుంది దాంట్లో? బాండశుద్ధి లేకుండా వండితే ఆ వంటకం ఎలా ఉంటుందంటే వాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది? ఏ లక్షణం కలిగి ఉంటే ఆ వాసన వస్తుంది. ఇప్పుడు మనం లోపల వండేటువంటి వంటకంలో రజోగుణాన్ని పెట్టి వండినమనుకోండి, రజోగుణాన్ని పెట్టి వండితే రాంగులని తొలగండి, జరగండి, ఎవరు వస్తున్నారు? మహా భక్తులు వస్తున్నారు, జరగండి, కుర్చీ ఖాళీ చేయండి, వారు వస్తున్నారు, లేవండి. అంటే రాజసం, రజోగుణం లోపల అది ఉంటుంది అనమాట. నేను వస్తే వారు లేవలేదేంటి? ఇవన్నీ పక్కన నెట్టండి. ప్రసాదం తెచ్చారు, జీడిపప్పు కేజీ పోసారంట, కిస్మిస్ కేజీ పోసారంట, జరగండి, నెయ్యి 1/2 కేజీ పోసారంట, మంచి స్పెషల్ నెయ్యి అది లోపల మనం ఎలాంటి గుణాలను పెట్టుకొని వండుకొని వస్తామో అవి దాంట్లో ఆ వాసన వస్తుందంట, నెయ్యి వాసన రాదట. భగవంతుడు నెయ్యి వాసన చూడ్డట.
భాండ శుద్ధి అంటే భాండంలో శుద్ధి లేకపోకుండా వండితే, దీంట్లో ఉన్నటువంటి గుణాలను విడిచిపెట్టకుండా, రజోగుణాన్ని తమో గుణాన్ని విడిచిపెట్టకుండా, అహాన్ని విడిచిపెట్టకుండా, అజ్ఞానాన్ని విడిచిపెట్టకుండా వండితే ఆ కంపు కొట్టిద్దట ఆయనకి. దాన్ని యాక్సెప్ట్ చేయరట. మనం వేసే కిస్మిస్లు జీడిపప్పులు ఈ తినే నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి కావాలా, కానీ ఆయనకి జీడిపప్పు అవసరమా? ఆయనకి కిస్మిస్ అవసరమా? ఆయనకి నెయ్యి అవసరమా? నో, నాట్ యాక్సెప్టెడ్. అవన్నీ అవసరం లేదు ఆయనకి. రుచికి అతీతం ఆ స్వామి. ఆయనకు రుచులు కావాలా తల్లి? రుచులు ఎవరికి కావాలా? మనకి కావాలా. వారికి రుచులు కావాలా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రుచులకు అధిదేవత వారు, రసాధిదేవత. 7వ అధ్యాయంలో చెప్తారు. అప్పుడు వచ్చినప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు అనమాట. మనకు రుచిని ఇచ్చిందే వారు, రుచికి అతీతులు వారు. ఏమంటారంటే వారు సమస్త రస రుచులన్నిటికీ అతీతంగా ఉంటారట. వారు ఎలా ఉంటారు? సమస్త రస రుచులన్నిటికీ అతీతంగా. వారే కాదు, వారి భక్తులు కూడా అలాగే ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పనమ్మా. మనమైతే ఎమ్మటే చెప్తాం, కానీ వారు చెప్పరనమాట. చూస్తూ ఉంటారు. వెయిట్ అండ్ సీ. శ్రీకృష్ణ మహాభారతంలో రాయబారానికి వెళ్ళినటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ విదురుడి ఇంటికి వెళ్తారు. విందుకి. ఎక్కడికి వెళ్తారు? విదురుడి ఇంటికి విందుకి వెళ్తారు. విందుకి వెళ్తే ఆయన ఆనందంలో, సాక్షాత్తు భగవంతుడు వచ్చాడంటే ఎంత ఆనందం ఉంటుంది తల్లి. ఆనందంలో ఏం చేసిందంటే పండు పడేసిండు పక్కన. పాపం ఆ స్వామి విదురుడు పండు పక్కన పడేసి తొక్కలు పెడుతూ ఉన్నాడు. అరటి తొక్కలో పెడుతున్నాడు. ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నారు. స్వామి, అయ్యో నాయనా నువ్వు పండు పడేసావు, అరటి తొక్కలు పెడుతున్నావు, వద్దు నాయన అని అనలేదు. ఆయన ఆనందానికి అడ్డు చెప్పలేదు. ఆనందానికి అడ్డు చెప్ప తొక్కలే తినేసాడు స్వామి. అంటే ఏంటర్థం? పండు నచ్చదా స్వామికి? అరటి తొక్కలు తినడంటగా అని చెప్పి ఒక ఆయన విదురుడు అరటి తొక్కలు పెట్టిండు. పండ్లన్నీ వచ్చి ఒక ఆయన అరటి తొక్కలు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టిండు. స్వామికి అరటి తొక్కలు ఇష్టమంట. విదురుడు అరటి పండు పెట్టకుండా తొక్కలు పెడితే తినడంట అని చెప్పి ఒక భక్తుడు అరటి తొక్కలు పెడితే ఏమనుకుంటాడు స్వామి? ఆ భక్తుడిని వచ్చి ఏమి జ్ఞానం రా అనుకుంటాడు. వీడిది ఏమి జ్ఞానం రా అనుకుంటాడు. అవునా కదా? శబరిమాత రేగి పండ్లు తిని పెట్టిందని చెప్పి ఆయన కూడా పండ్లన్నీ కొరికి కొద్దిగా తిని తీసుకొచ్చి రాముల వారికి నైవేద్యం పెడితే ఏమనుకుంటాడు స్వామి? అమ్మ, ఏ తప్ప నేను చేసింది? నేను భక్తుల్ని అనుసరిస్తున్నాను, భక్తుల సచ్చరిత్రలు పారాయణం చేశాను నేను. శబరిమాత ఎంగిలి చేసినటువంటి రేగపండ్లు తిన్నటువంటి స్వామి, నేను పెట్టేటువంటి ఆ పండ్లు ఎందుకు స్వీకరించడం ఆ స్వామి అని చెప్పి తల అది కొంచెం కొరికి తిని పెడితే స్వీకరిస్తాడా? మరి తప్ప ఆయన చేసింది? మరి శబరిమాత చేస్తే రైట్ అన్నారు, ఏం చేస్తే తప్ప అంటున్నారు? అమ్మ తప్పేనా? అంటే అది అంటే శబరిమాత యొక్క పరిస్థితి వేరు, విదురుడి యొక్క పరిస్థితి వేరు, ఆ సందర్భం వేరు. అర్థమైందమ్మా? ఇప్పుడు పరిస్థితి వేరు, ఈ సందర్భం వేరు. సందర్భము పరిస్థితి. అందుకే వేదాంతంలో మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక పదం చెప్తారనమాట. ఎక్కడ వేదాంతం విన్నా కానీ పురాణం వినండి, ఏదైనా వినండి, సందర్భోచితము, సమయస్ఫూర్తి, ఈ రెండు ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. సమయస్ఫూర్తి, సందర్భోచితము. అక్కడ చెప్పేటువంటి వారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో చెప్పింది చెప్పినట్లుగా విని అర్థం చేసుకున్నట్టే సామర్థ్యాన్ని, బుద్ధి బలాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ భక్త కన్నప్ప సినిమా అంట, ట్రైలర్ వేసాడట. ఆయన ఎన్వి పెట్టిండంట స్వామివారికి, కుందేలు మాంసం వండి పెట్టిండంట. బహబల్లేగా ఉంటుందంట అని వండి పెట్టిండు. స్వామివారికి తీసుకొచ్చి పెట్టిండు. ముక్కోట ఏకాదశి రోజున అసలే స్వామి ఉపవాసం స్వామికో తెలీదు, మనకో తెలియదు, తీసుకొచ్చి పెట్టిండు. అమ్మ మరి స్వీకరిస్తారా? అడిగితే ఆయన అదే చెప్తున్నాడు, నేను కన్నప్ప కంటే మించిన భక్తుడిని, మీకు తెలియదు అనుకుంటా. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే సన్యాసించవలసింది బయట కాదు లోపల, శుద్ధి కావలసింది బయట కాదు లోపల. అర్థమైందమ్మా? బాండశుద్ధి లేని పక్కమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ విశ్వదాభిరామ వినరవేమ. చిత్తశుద్ధి లేకుండా చేయబడేటువంటి పూజ నేను అనుమతించను.
నేను అంగీకరించను అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం చేసే పూజలో ఏముండాలి? మనసు ఉండాలి, పవిత్రత ఉండాలి. అర్థమైందా? పవిత్రత లేకుండా చేయబడేటువంటి పూజను వారు అంగీకరించరు. నిర్మలమైనటువంటి నిష్కళంకమైనటువంటి భక్తితో మనం వారిని ఆరాధిస్తే వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ప్రసరితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏమంటారంటే, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలన మనుజులుండు ఇతరులిరుగకున్న ఈశ్వరుడిరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అమ్మ ఇంటికాడ పురాణం మొత్తం ఇప్పి అర్థమైందమ్మా? అంటే లోపల అంత భయంకరమైనటువంటి గుణాలను నింపుకొని బయటికి మహాత్ముడిలా మంచి బొట్టు పెట్టుకొని భగవద్గీత చదువుతూ ఉంటే ఆయన అనుగ్రహిస్తాడా? లోపల ఉన్న అపరాధం, ఏవి అపరాధం చేశానో వారు గుర్తించలేరా? వారికి తెలియదండి, వారు లోపల చూడరు బయట చూస్తారని అంటమా? అమ్మ ఇప్పుడు పరమాత్మ మనకి లోపల ఉంటారా, మనకి బయట ఉంటారా? ఏమో అయ్యగారు మాకేం తెలుసు, లోపలంటే లోపల అంటారు, బయట. అమ్మ భగవంతుడు బయట ఉంటాడా, లోపల ఉంటాడా? లోపల కూడా ఉంటాడా ఏంటి? లోపల కూడా చూస్తారా ఏంటి? మనకున్న గుణాలన్నింటినీ చూస్తారా? మనం ఎవరెవరిని తిట్టేది చూస్తారా, ఎవరెవరిని దూషించేది చూస్తారా? ఇవన్నీ ఆయనకు తెలుసా? అది దేవుడు చూస్తాడులే. అమ్మగారు చెప్తున్నారు, దేవుడు చూస్తాడు. ఎక్కడ నుండి చూస్తాడు? ఆయనకు, పరమాత్మకు ఉన్నటువంటి ఒకే గొప్ప శక్తి ఏంటంటే వారు బయట నుంచి లోపలికి చూడగలరు, లోపల నుండి బయటికి చూడగలరు. ఇంకా ఆయన నుంచి తప్పించుకోవడం మన వల్ల అవ్వదు. మన చుట్టూ కెమెరాలు పెట్టారట. ఏం పెట్టారు? మన చుట్టూ కెమెరాలు. ఏమి స్వామి, ఎక్కడైనా ఫంక్షన్ హాల్కి వెళ్తేనో, సినిమాలకు వెళ్తేనో, షాపింగ్ మాల్కి వెళ్తేనో చెప్తారు కదా, ఇదంతా కూడా సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణలో ఉందని చెప్తారు. అది బాగానే ఉంది. మరి ఇక్కడెక్కడ గుళ్ళో ఆడబెట్టారు, గుళ్ళో నాకు సీసీ కెమెరాని కనబట్టలేదు, ఇక్కడ చూడర్లే అనుకుంటామా? కానీ పరమాత్మ పెట్టినటువంటి సీసీ కెమెరా ఈ విశ్వం మొత్తాన్ని కూడా ప్రతిక్షణం కూడా రికార్డ్ చేస్తూనే ఉంది. 18 మంది సాక్షులుగా ఉండి రికార్డ్ చేస్తూ ఉంటారు అని చెప్తారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి కంక్లూషన్ అమ్మ. ఇప్పుడు సపోజ్ ఆయన రికార్డ్ చేసేటువంటి దాంట్లో కెమెరాస్లో గాలి ఒక కెమెరాట. ఒక కెమెరా పేరేంటి? గాలి. రెండో కెమెరా నీరు. మూడో కెమెరా భూమి. భూమి ఒక కెమెరా, జలము ఒక కెమెరా, అగ్ని ఒకటి, గాలి ఒకటి, ఆకాశం. పంచభూతాలు అనుకుందాం. మిగతా అన్నిటిని అష్టదిక్పాలకులు అవన్నీ వదిలేసుకుందాం. ఈ సింపుల్గా మనకు అర్థమయ్యేగా. ఒకవేళ ఎవరైనా కానీ ఆ పరమాత్మ యొక్క సీసీ కెమెరాల యొక్క సర్వేలెన్స్లో నుంచి మనం బయటికి రావాలి అంటే, ఆ కెమెరాల యొక్క పర్యవేక్షణలో నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలా? గాలి పీల్చకూడదు, నీళ్లు తాగకూడదు, భూమి మీద నడవకూడదు. ఈ 3 చేస్తే చాలు. ఆయన కెమెరాలు మన మీద పనిచేయవు. ఎప్పుడు పనిచేయవు? అంటే మరి మనం గాలి పీల్చినా రికార్డు చేస్తారు, నీళ్లు తాగినా రికార్డు చేస్తారు, భూమి మీద నడిచినా రికార్డు చేస్తారు. అమ్మయ్య, నేను మంచం మీద కూర్చున్నా. అమ్మ మంచం కూడా నేల మీదనే ఉందనే విషయం తెలియక రైలు ఎక్కిన తర్వాత నెత్తి మీద పెట్టి కనుకొచ్చున్నట్టు ఉంటుంది. మనం మంచం ఎక్కి కూర్చొని మంచం నేల మీద నేను లేనని అనుకుంటే ఎట్లుంటుందంటే, ట్రైన్ ఎక్కి సూట్ కేసు నెత్తి మీద పెట్టు. ఓకే, అంటే మనం వీటి నుంచి తప్పించుకోలేము అని చెప్తున్నారు. పరమాత్మ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, నాయన కర్మలను సన్యసించవద్దు, కర్మలను ఖచ్చితంగా ఆచరించవలసింది. కర్మలను వదిలేస్తా అనటం తమోగుణ లక్షణం. తమోగుణ లక్షణం ఏంటది? కర్మలను వదిలేస్తా అంటాం. అర్థమైందమ్మా? ఎందుకంటే మనం కర్మలు చేయకుండా ఉండలేము. కర్మలు చేయకుండా ఎలా ఉండలేమనేటువంటిది మనకు నెక్స్ట్ 5వ శ్లోకంలో చెప్తారు. వచ్చే వారం ఇంకా మంచిగా చెప్పుకోవచ్చు దాని గురించి. కర్మలను చేయకుండా ఉండలేము కాబట్టి కర్మలను విడిచిపెట్టడం తమోగుణ లక్షణం. రజోగుణ లక్షణం ఏంటంటే కర్మలు చేయాలి, కాకపోతే నేను చేస్తున్నాను, నా వల్లనే జరుగుతున్నానని అనుకోవడం ఏదైతే ఉన్నది ఇది రజోగుణ లక్షణం.
నేనే చేస్తున్నాను, నా వల్లనే చేయగలుగుతున్నాను, నేను లేకపోతే ఈ గుడి కట్టేవాళ్ళు కాదు అన్నారనుకోమ్మా, ఇది రజోగుణ లక్షణం. సపోజ్ ఒక నేనే ఈ చెట్టు నాట, నేను ఈ చెట్టు నాటకపోతే ఏ నేడు ఉండేది కాదు ఇక్కడ అన్నాడు అనుకోమ్మా, అది రజోగుణ లక్షణం. ఇట్లా మనకి చాలా సందర్భాల్లో మన అహం అనేటువంటిది వస్తువుల రూపంలో కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రకటితమవుతుంటుంది. అలా వ్యవహారికంలో ఉన్నా కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఆధ్యాత్మిక విచారణ చేసేటువంటి వాళ్ళు చాలా అవేర్నెస్తో ఉండాలన్నమాట. అహం అనేటువంటిది కొంచెం కూడా మనలో కనిపించకూడదు. నా వల్లనే జరుగుతుంది, నేనే చేయగలుగుతున్నాను అనేటువంటి మాట రాకూడదమ్మ మనకి. ఓకే, నేనే కర్మలు చేస్తూ కూడా నా వల్లనే జరుగుతుంది అనేటువంటి అహంకార మమకారాలతో జీవించటం అనేటువంటిది రజోగుణ లక్షణం. అర్థమైందమ్మా? ఇక సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి కర్మ ఎలా ఉంటుందంటే, కర్మలు చేసి కూడా కర్మ ఫలితాలను విడిచిపెట్టేటువంటి వాళ్ళు, కర్మ ఫలితాలను పరమాత్మకు సమర్పించేటువంటి వాళ్ళు, కర్తృత్వం లేకుండా నిష్కామ పద్ధతిగా కర్మ చేయటం ఏదైతే ఉంటుందో అది సాత్వికమైనటువంటి కర్మ అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి నాయన, కర్మలు విడిచిపెట్టొద్దు, కర్మలు నువ్వు ఖచ్చితంగా చేయవలసింది. న కర్మణ అనారంభాత్, నువ్వు కర్మలు ప్రారంభించు, కర్మలను ఆపవద్దు. నీవు కర్మలు చేయటం వల్ల నీకు ఇంద్రియాలు శుద్ధవుతాయి, మనసు శుద్ధవుతుంది, బుద్ధి శుద్ధవుతుంది, జ్ఞానం నీకు వంట పడుతుంది, నేను చెప్పేటువంటి జ్ఞానం నీకు అర్థమవుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్య కర్మను చేయమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు. కర్తృత్వరహితంగా కర్తవ్య కర్మ చేయాలి అనేటువంటి అంశాన్ని ఈ యొక్క శ్లోకం ద్వారా సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా, మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా సత్కర్మాచరణ, దుష్కర్మాచరణ అసలు చేయకూడదమ్మా. ఫస్ట్ ఫండమెంటల్ అమ్మ, దుష్కర్మాచరణ అసలు చేయకూడదు, ఇది బేసిక్ ఫండమెంటల్. సత్కర్మాచరణ చేయాలి, చేసినా కానీ కర్తృత్వం ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, కర్తృత్వం కూడా ఉండకూడదు. కర్తృత్వం లేకుండా ఫలాపేక్ష రహితంగా సత్కర్మానుష్ఠానం ఖచ్చితంగా ప్రతి భక్తుడు కూడా తుదిశ్వాస విడిచిపెట్టేటువంటి చివరి క్షణం వరకు కూడా చేయాలి. ఏమని చెప్తారంటే, నిద్ర వచ్చేంత వరకు, తాను చచ్చే వరకు. ఎప్పటిదాకా చేయాలా? నిద్ర వచ్చే వరకు, తాను తాను అంటే శరీరం చచ్చే వరకు అని కొంతమంది అంటారు. లోపల ఉన్నటువంటి అహం స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది చచ్చేంత వరకు అని కొంతమంది చెప్తారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్తారు. నిద్ర వచ్చే వరకు, చచ్చే వరకు కూడా, తాను చచ్చే వరకు కూడా మనం సత్కర్మాచరణ చేస్తూనే ఉందాం. ఓకే అమ్మా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఈరోజు సూచించినటువంటి గొప్ప వాక్యం ఇదే అనమాట. అర్థమైందమ్మా? మూడో శ్లోకంలో ఏం చెప్పారంటే, జ్ఞానయోగాన్ని గురించి కర్మయోగాన్ని సూచించారు. 4వ శ్లోకంలో ఖచ్చితంగా కర్మయోగాన్ని చేయవలసిందే, సన్యసించటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అర్థమైందమ్మా? సన్యసించాల్సింది కర్మలు కాదు, కర్మ ఫలాలను అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. మనం ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మ. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.